నాయకత్వం చాలా సంతోషకరమైన దినం మరియు శుభదినం. ఎందుకంటే పెద్దలు మా నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి యొక్క జన్మదినాన్ని సందర్భంగా నేడు ఈ హాస్టల్లో ఎస్సీ గురుకుల హాస్టల్ మరియు ఇక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా పండ్ల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఎడపల్లి మండల నాయకులకు కార్యకర్తలకు నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాల కాలమైంది. ఈ 2 సంవత్సరాల కాలంలో బడుగు బలహీన వర్గాలకు, నిరుపేదలకు, రైతాంగానికి 6 గ్యారంటీలు పటిష్టంగా అమలుపరిచినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారు లేని కాంగ్రెస్ పార్టీని మేము ఊహించుకునే పరిస్థితి లేదు. రేవంత్ రెడ్డి గారు అంటేనే కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ అంటేనే రేవంత్ రెడ్డి అనే విధంగా ప్రభుత్వం నడుస్తూ ఉంది. అలాగే మా పెద్దలు, మా గురువర్యులు సుదర్శన్ రెడ్డి గారికి ఆయనకి పెద్ద అధికారం ఇస్తూ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మేమందరం కూడా స్వాగతిస్తూ, ఇక ముందు మంత్రివర్గంలో చోటు కల్పిస్తూ తనకి తీసుకున్న నిర్ణయానికి కూడా మేమందరం కూడా హర్షం వ్యక్తం చేస్తూ, పెద్ద ఆయన యొక్క సలహాలతో ఈ రాష్ట్రం ఇంకొంచెం ముందుకెళ్తుందనే ఉద్దేశంతో ఉంటూ, ఈ సుదర్శన్ రెడ్డి గారు నిజామాబాద్ జిల్లా నాయకులుగా ఉన్నంతసేపు ఇక్కడ ఉన్నటువంటి రైతాంగానికి ఎలాంటి కష్టం రానియనటువంటి వ్యక్తి. ఆయన వచ్చిన తర్వాత, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మీరు చూస్తూనే ఉన్నారు. ఇది 4వ పంట మద్దతు ధర 2380 రూపాయల మద్దతు ధరతో పాటు మద్దతు ధర పడినటువంటి 4 రోజుల్లోనే 500 రూపాయలు బోనస్ ఇచ్చినటువంటి ఘనత రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అని తెలియజేసుకుంటూ, మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మా నాయకులకు, పాత్రికేయ మిత్రులకు నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. Happy birthday to you.